హాయ్ అండి, వెల్కమ్ టు పల్లెటూరు గైజర్ ఫ్రెండ్స్. ఎలా అన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే తెల్లవారితో అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. ఏంటంటే మేమైతే తెల్లతో షాప్ అయితే వెళ్ళాలి కాబట్టి 5 గంటలకు లేచి అయితే నేనైతే కుకింగ్ అయితే రెడీ చేస్తానమాట. ముందుకైతే కూరకు అయితే తయారైతే చేసుకుంటున్నాను. కూరకు ఏమంటే క్యాబేజ్, మన సంతలో తెచ్చిన క్యాబేజ్ అయితే ఉన్నది. అదైతే ఈరోజు తీగూర అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇదైతే గబాన్ అయిపోద్ది అనేసి తీగూర అయితే చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని తయారు చేసుకుని ముందు దీన్ని తరుక్కొని తర్వాత మనం వంట చేసుకున్నాం. ముందు ఇదంతా పక్కన తీసేసనమాట. పైన తోలంతా తీసేసి వేసుకునేది మా లోపలే తరుక్కుంటాను. చిన్న చిన్న పీసులు తరుక్కుంటే మనం ఉడకబెట్టి కడిగేసి ఉడకబెట్టినండి బాగుంటుంది. అందుకని మనం తరిగి పెట్టుకున్నాం. క్యాబేజ్ తీగూర మంచిది, సలవా చేస్తుంది. టైం ఎంత ఉంది? ఎంతైందో 5:17 అయింది. ఎన్ని గంటలు వేసావా? కరెక్ట్గా 5 గంటలు వేసావా? 4:58 లేచిన. కరెక్ట్గా ఎట్లా వస్తాం? ఒకసారి అట్లా వస్తాం, ఎవరో ముందు లేచేస్తాం. కరెక్ట్ 5 గంటలకు వెళ్ళాను. 4:58 వెళ్ళినావా? 4:58 లేచిన. ఇంకా 5 కావాల్సింది, ఇంకెందుకు పడుకునేది అనేసి ఒకసారి కూర చేసుకునేది. మనం ఎన్ని తరుకునే కడికి 10, 5 అయిపోయి అందుకని చేసుకున్నాం. అలా 5:30 స్టార్ట్ ఇచ్చేస్తుంది. అవునులే. ఇంకా బాగా వండేసుకున్నాను. పొయ్యి మంట వేసావా? ఇంకా లేదు, పోయి కలిపేది లేచి నిద్ర చేస్తాను. కలుపుకొని అవుతుంది. ఉడికేది లేట్ అవుతుంది. అందుకని అవునులే. ఉడకబెట్టిద్ది మళ్ళీ. ఉడకబెడితే మన కూర కావాలి. దగ్గు జలుబు చేసిపోయి నాకు. తడుస్తలా అందుకనే ఏంటే పర్లు కొట్టేస్తాయి. కరిగేది బాగా కష్టం. పర్లు ఊడిపోతాయి. షాక్గానైతే పట్టుకొని కరకర కష్టం వచ్చేసి అట్రాక్షన్ చేయండి. పొరలు వచ్చినాయా? కడిగేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇట్లా నీళ్ళు పోసుకొని నీట్గా అయితే కడిగేసుకొని తర్వాత ఉడకబెట్టుకున్నాం. ముందు ఈ కడిగేసిన వాటిని, ఎందుకంటే వేసుకుంటుంది అనేసి బాగా కడిగేసుకుంటాం. కడిగేసిన వాటిని బాగా నీళ్ళు వేసుకున్నాం. బాటలకి ఇంకొక కిలోమీటర్ దూరం పెట్టుకున్నది. అది ఉట్టుకుని కడుతున్నాయి, నీళ్ళు పడుతునేసి కడిగేసేసి ఉడకబెట్టేసుకుంటే తెల్లతో జిల్లట నీళ్ళు. తెల్లగా దుర్గోసుకువా తాలింపు అయితే భలే ఉంటుంది. ఇంకా ఫ్రైడ్ రైస్ వేసేది, ఇదే కదా ఫ్రైడ్ రైస్ వేసేది బాగా. అదే అయ్యే అసలు ఎక్కువ ఉడకబెట్టేసి పచ్చిదే అసలు. పచ్చిదేసి తినేది, పచ్చిదేసి తినేది ఉడకబెట్టేస్తా. బా ఈ వారాశి మండలంలో మనమా ఉడకబెట్టలేదా? ఎవరు పెడతా?
చూడు అసలు మొక్కసారి చూపించేస్తాం బాగుంది పొద్దున్నే. పచ్చి దేవుడు ఈరోజు పెడతారు. సరే అయితే అసలు నూనె అయిపోతుందా అది నూనె లేకపోతుంది. ఇప్పుడైతే బయట పోయేసి పొయ్యి మంట వేసి ఇంక కూర అయితే స్టార్ట్ చేస్తుంది గాయత్రి. ఇంక నెక్స్ట్ వీడియో నుంచి అయితే ఉంటుంది. కట్లు కూడా అయిపోయా. దాన్ని ఆ పైన కనిపిస్తుంది చూడు, ఆ అరమల దాకా పై దాకా తెచ్చినాం కట్లు తినాడుతుంది పోనయ్యా. గ్యాస్ కూడా లేదు ఈ వానలలో, ఇప్పుడు కనిపిస్తుంది మాకు సినిమా. టాటా ఎత్తుకొచ్చింది బయటికి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎక్కడ కొంచెం వంట చూద్దాం. గాయత్రి ఎక్కడికి వెళ్ళిపోతున్నావా? రెడీ పోయి మంట వేసా మంట వేసి వేస్తుంది పొయ్యి మీద రెడీగా క్యాబేజీని త్వరగా చేసి ఇంకా వంట చేసేస్తావా? ఏం తడిగి చేస్తున్నావా? తీసి చేయగలరు కదా. అవును చిన్న చేసి పెట్టి బరువు కదా ఎత్తిపెట్టే చిన్నగా. చలి నీళ్ళు వాన పడుతుంది ఇంకా. అసలు ఎవరు లేరు బయట, ఎవరు లేరు బయట. 6 గంటలు వేసి అని ఉంటుంటారు ఎవరైనా బయట. ఇప్పుడు ఇంకా లేలే ఎవరు. కోళ్ళు వారికే కోతలకు వస్తున్నాయి. కోత అదో వేస్తుంది కోత. నేను కళ్ళు అటు కనిపిస్తాను నీకా. నేను అక్కడికి వచ్చేది ఇప్పుడా చెప్పులు ఆడ పెట్టినా. మా ఓడి నైట్ లాల్ పడేసిన ఈ చీకట్లా. మా అమ్మ కష్టాలండి. ఎట్టపోయిందా? ముంచుకొచ్చానా? ఉండటండా ఉండటండా ఎంత రేదో తెలిసిదా పమ్మ. మా ఇదిలో పోయేదిలే. లైట్గా అంటే బయట లైట్గా వెళ్ళిపోతుంది కదా, అందుకనేసి. మా బావలు వేసాడు ఉదయాన్నే. మా బావలు వేసాడు. ఎవరు వేసాడు పైన? ఇంకో తాడు వస్తావా? సర్రా ఏందియా సామాను ఎత్తుకొచ్చి మళ్ళీ బయటేసుకున్నా. ఈ మంచుకి మంచు చినుకులు పడతాయా రెండు చెట్టుకే. సరే కడిగేసే గమ్మున. టైం సరిపోతుందంట. అవునండి. మేకలన్నీ అరుస్తామని ఉదయాన్నే మేకలన్నీ అరుస్తా ఉన్నాయి. మీరు ఆంది చెవులకి వేసుకుంది అటు వెళ్ళిపోయిందా? అది కాదు, ఇంకొకటి క్యాప్ లాగా ఉంటుంది చూడు.
చెవులకి వేసుకుందాం గుప్పు యాడికి పోలయ్యా నలభై అసనా పోయా మండుతుంది పేడ తెచ్చుకోవాలా మళ్ళీ పేడ పోవాలి ఎప్పుడా అవునులే మళ్ళీ పేడ తెచ్చుకుని మళ్ళీ ఒక టైం వేస్టా జిల్లు నీళ్ళ నీళ్ళు జిల్లులా ఎంత ఉదయాన్నే అంటే అంత ఉదయాన్నబ్బా ఇంతవరకు మా ఊర్లో కూడా సరిగ్గా ఊర్లో ఇలా 6 వసంత టైం ఇంకా ఏం తెల్లారకుండా 5:44 హే ఉదయం లేసా గుడ్ మార్నింగ్ హే అయ్యా చందమామ చూడు అట్టుందో అయితే చందమామ చూడండి చందమామ అట్టుందో బాగా చేరుకుంది లైటా సార్ గోవం కడిగేసి కూర చేసేసి తిని మీకు షాపు పోయేదానికి చేసుకుంటున్నావు కదా షాపు పోయేటప్పుడు చేసుకోవడం ఇంకేం చేసేది చలి చేస్తుందా గవంగా నీ పోయమంటే అసలు ఆ పొయ్యి దగ్గర వచ్చినా అందుకే నేను త్వర కానీ ఆడికి వచ్చిన పొయ్యి కడ అంతేదా పొయ్యి మాడటం లేదు అంతకే చూస్తా ఉండు పొయ్యి ఆగిపోయింది లేదు మాడతుందిలే ఈ ఉడికిపోయి అడేస్తుందే సరే ముందు ఏం చేసినావు ఈ బాణంట్లో వేసి బాగా ఉడకబెట్టి తరిగి తీసానువా ఉడికినాక తీసి పెట్టుకున్నా ఇప్పుడు నీళ్ళు ఉంచుకోవాలి నేరుగా దాంట్లో వచ్చి బాణలు పెట్టి దాంట్లో వచ్చి నూనె వేసావా మాట బాగుంది గబగబా పోసేసి పెట్టినాక పొయ్యి ఆరిపోయింది సరిపోయింది ఇప్పుడు దీన్ని నీళ్ళు తరిగి తీసుకోవాలి వేరే దాంట్లోకి పొయ్యి కాలుతో జాగ్రత్త ఆ పక్క నుంచి పోసేస్తున్నారు ఇప్పుడు సింపుల్ ఉంటుంది నీకు అది ఆడ ఉతుకోలేదు అది అట్టే ఉతుకుంది కాలుతుందా జాగ్రత్త
ఆవాలే అసలు ఆవాలు కాయకింది నూనె మన ఉంచుకుని నీళ్ళు ఉంచుకుంది. ఇప్పుడు మామూలుగా సెట్ పడదా పడతలే చినుకులు పడదు చినుకులు పడాలి అదే కదా. కరివేపాకు లేదా కరివేపాకు కరివేపాకు బయట తెల్లారిపోయింది. చాలా తెల్లారిపోయిందా బయట ఊర్రాల బయట మాటకి ఊర్రాల విమానం పోతుందా కాయిపోయిందా అదే గ్యాస్ స్టవ్ పెంచు కొంచెం. టమాటాలకి కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు యాగాలి కొంచెం యాగని వేసాను ఇట్లనే. నేను మిరపడది కొంచెం లోపల వేసిన మిరప కూడా వేసిందంట ఇప్పుడు వేయాలా. కొంచెం గట్టి మాట్లాడు గాయత్రి చెప్పు. కారం తగినంత వేసుకున్నాను కొద్దిగా నీళ్ళు చీకరు కాబట్టి నీళ్ళు కట్టుకుంటే చాలు ఉడికి వాళ్ళు ఉడికింది బట్టి ఇంకొచ్చి కూర అడిచి దించేసి ఇది తాగేస్తే అట్లా మాట్లాడేవే తిరుగుట నువ్వు మాట్లాడి నీకని అనిపిస్తుందా మళ్ళీ వాళ్ళు కామెంట్ చేస్తా ఉంటారు ఇది అనేసి చెప్పు. ఇప్పుడు చెప్పు బాగా నీరు చిరు అదే ఇప్పుడు చెప్పిల్లా నువ్వు కొంచెం నీళ్ళు తగ్గించేది చెప్పిల్లా చెప్పి. నీళ్ళు పోసిన అయ్యో ఆ నీళ్ళు కోర్చక గుచ్చి కడికి ఆ నీళ్ళు నాకు ఈ క్యాబేజ్ తాగేస్తుంది అని చెప్తున్నా. ఎప్పుడు దించేస్తా ఇప్పుడు అయిపోయింది అది దించేస్తా ఇప్పుడే మిరపడేసింది దాన్ని ఉప్పు వేయాలా అది ఉడకాల వేసే అట్ట మాట్లాడాలి అప్పుడే తినిపిస్తుంది బాగా ఉంటుందా వేసి మొత్తం వేసి డైరెక్ట్గా అయిపోయింది వంట అయితే అయిపోయింది కదా. తెల్లారిపోయింది టైం కూడా 6:17 అయితే అయిపోయిందండి. సరే అయితే